ఇప్పుడు బంగారం రేటు లక్షన్నర దాకున్నది కదా. అసలు 50,000 60,000 ఉన్నప్పుడే వామ్మో అని అనుకున్నాం. ఇప్పుడు లక్షన్నర కూడా దాటుతుంది. బంగారం కొనుడు పక్కకు పెట్టు, తలుచుకుంటేనే పానం గర్జుమంటున్నది. ఇక బంగారం పెరుగుడు ఉంటుంది కానీ తగ్గుడే ఉండదు కావచ్చు అని అంటున్నారు చాలా మంది. అయితే బంగారం రేటు తగ్గాలంటే ఒకటే ఒక ఉపాయం ఉన్నదట. గా ఉపాయం చేస్తే లక్ష కంటే తక్కువనే అవుతుందట. ఏందో ఒకసారి చూద్దాం పారి. ఏం బంగారం ఏమో పో. ఓ దిక్కు పెండ్లిళ్ళు దావతులుండే, బంగారం లేకుంటే నడవదాయే. బంగారం కొందామంటే లక్షన్నర దాటే. పైసలు ఉన్నప్పుడు కొందామంటేనేమో దినదినాం పెరుగుతూనే ఉండే. 10,000 20,000 అనుకుంటా. గిట్లనే అనుకుంటున్నారు కదా చాలా మంది. అయితే బంగారం రేటు ఇక పెరుగుడు కాదు, తగ్గే రోజులు కూడా దగ్గర పడ్డాయటనొల్ల. కాకపోతే అది మనోళ్ళ చేతుల లేదు, అమెరికోన్ చేతిలో ఉన్నది. మన బంగారం కొంటే అమెరికోన్కి ఏం సంబంధం? మన కాడ రేటు తగ్గాలంటే ట్రంప్ సారు వెత్తనం ఏందంటారా? గట్లనే ఉంటుందట మరి అమెరికా అంటే. ఆడ కట్టుకొస్తేనే దునియా అంతా బుగ్గెలుగుతుంది కదా, గట్లయిపోయిందా. అయితే రష్యా దేశానికును అమెరికా దేశం నడుమ అలుగుడు గులుగుడు నడుతుంది కదా. రష్యా దేశమేమో ఉక్రెయిన్తో యుద్ధం చేసే, గా యుద్ధం చేయబట్టి బంగారు రేటు బాగా పిరమైంది. ఓ దిక్కు ట్రంప్ సారేమో గా ఉక్రెయిన్తో నీకేం యుద్ధం, జర ఆపురాదని రష్యా పుతిన్కు చెప్పినా ఇన్లే. నువ్వేంది నాకు చెప్పేది అనుకుంటానే ఉన్నాడు, నువ్వు నా మాట వినవా అని ట్రంప్ సారు కోపానికి వచ్చాయి. రష్యా దేశంతో వ్యాపారాలు గీపాలు చేసుడు బంద్ పెట్టిండు. ఆ దేశం మీద సుంకాలు గింకాలు పెంచనివించిండు. మరి పుతిన్ ఊకుంటాడా? నువ్వు గిట్ల చేస్తే నేను కూడా సుంకాలెత్తా, నీతోని సోపతే అద్దు అనుకుంటున్నాడు. ఇంకేమున్నది, రెండు దేశాల నడుమ మన ఆడోళ్ళ నెత్తి నొప్పికి వచ్చింది బంగారం రేటు. ఇంకా పెరుగుకుంటూనే పోతుంది. అయితే రష్యా పుతిన్ సారు ఈ నడుమ జర చల్లబడుతున్నటనోళ్ళ. ఎందుకు వచ్చిన పంచాయతీ? మళ్ళా మనం రెండు దేశాల ఉల్లం కలుద్దాంతి, మళ్ళా మన నడుమ నడుస్తున్న వ్యాపారాలు చేసుకుందామని అంటుండట. గిట్లా రెండు దేశాల నడుమ కోపాలు పోయి వ్యాపారాలు అవి నడిస్తే ఇక బంగారం రేటు బాగా అగ్గువైతుంది, లక్ష కిందకే అవుతుంది అని అంటురు. అంటే ఇప్పుడు బంగారం రేటు తగ్గాలంటే రష్యా దేశమును అమెరికా దేశం నడుమ దోస్తాను కుదరాలి. వాళ్ళు మళ్ళా వ్యాపారాలు చేసుకోవాలి. వాళ్ళు మంచుకుంటే మన కాడ బంగారం తగ్గుతుంది అన్నట్టు.